ఓం నమో నారాయణాయ. మా ఇంట్లో ఈ సంవత్సరం తొలి ఏకాదశి వేడుకలు చాలా నిండుగా జరిగినాయండి. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, వీటన్నిటితో పాటు వచ్చిన భక్తులకి కానుకగా మా ఇంటి కాయగూరలు అందించగలగడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా వారి బ్యాంకు ఉద్యోగరీత్యా మేము కేరళ అనంత పద్మనాభ స్వామి గుడికి చేరువలోనే ఉండేవారమండి. అప్పుడు కొన్న విగ్రహం అనమాట. ఆనాటి నుంచి ప్రతి ఏటా స్వామివారికి ఇలా తొలి ఏకాదశి వేడుక జరుపుకోవడం మా ఇంట ఒక అలవాటుగా మారిందండి. ఇప్పుడు ఈ వీడియోలో మా ఇంట్లో జరుపుకున్న తొలి ఏకాదశి వేడుకతో పాటు వచ్చిన మిత్రులకి నేను మా గార్డెన్లో కాయగూరలు ఎక్కడి నుంచి కోసి అందించాను, అలాగే ఏ పూల మొక్క ఇచ్చాను అనేది కూడా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న వంకాయలు అలాగే వాక్కాయలు, ఇవి రెండు కూడా మిత్రులకి ఇవ్వడం కోసం మా గార్డెన్ నుంచి కోసినవండి. మరి చూసేద్దామండి ఎక్కడి నుంచి కోసాము ఏంటి అన్నది. మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ రాధా మనోహరం మధుమాలతి పూలతో భలే కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే రకరకాల కాయగూరలు కూడా ఎక్కువ మాకు ఇక్కడి నుంచే హార్వెస్ట్ వస్తుంది. ఈవేళ కాయగూరలు కోసుకుంటూ ఇంత దిగుబడి రావడానికి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఎటువంటి ఎరువులు ఇస్తున్నాము, పోషకాలు ఇస్తున్నాము అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. మనకి ఏ పంట అయినా సరే మంచి దిగుబడి రావాలి అంటే విత్తనం అండి, నాణ్యమైన విత్తనం ఉండాలి. విత్తన శుద్ధి చేసుకుని మట్టి మిశ్రమంలో అన్ని రకాల పోషకాలు ఉండేలాగా, అంటే కంపోస్ట్తో పాటు ఇసుక ఉండాలి, కోకోపీట్ ఉండాలి, అలాగే చీడపీడలు రాకుండా వేపపిండని, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇటువంటివన్నీ కూడా మట్టి మిశ్రమంలో కలుపుకోవాలండి. అలాగే మన వాతావరణానికి సరిపడే కాయగూరలు పండించుకున్నప్పుడు అండి దిగుబడి కూడా బాగా వస్తుంది. అలాగే కుండీ సైజు కూడా చాలా పెద్దగా ఉంటే మనకి దిగుబడి బాగా వస్తుందండి. ఇక్కడ వంగ మొక్కలు నేను ఈ పెద్ద గ్రో బ్యాగ్లో వేసినవి మంచి దిగుబడి ఇస్తున్నాయండి. వీటితో పాటే నేను తీసుకొచ్చి 20 లీటర్ల పెయింట్ డబ్బాల్లో వేసినవి సరిగ్గా అంత రావట్ల దిగుబడి. ఇదే విషయం నేను పాత వీడియోస్లో కూడా తెలియజేశాను. ఇక వాటరింగ్ విషయానికి వస్తే మనం కాయగూర మొక్కలకి ఒకటే తీరులో వేయాలండి. అంటే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అలా కాకుండా నీరు మరీ మొత్తం మట్టి అంతా ముద్దగా ఉండేలా కాకుండా మట్టిలో తడి లేదు అనుకున్నప్పుడు నీళ్లు వేయాలండి. అది కూడా రోజు ఒకటే క్రమ పద్ధతిలో వేస్తే మనకి ఆ మొక్క ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సన్లైట్ చాలా అవసరం అండి. ఇక్కడ వంకాయలు హార్వెస్ట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలండి. ఈ పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్కి అది ఇస్తే బాగోదు కదండి పండగ సందర్భంగా, అందుకని నేను పచ్చిమిరపకాయలు ఇవ్వలేదు. ఇది నల్ల సూర్యముఖి అండి. నాకు సెకండ్ ఫ్లోర్లో మంచి హార్వెస్ట్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కంటే. అంటే మనకి ఎండ కూడా చాలా చాలా అవసరం. డైరెక్ట్ సన్లైట్ మొక్కకి అన్ని వైపులా తగలాలండి. ఏదో పైన ఏదో సుతన తగలడం కాదు. అలాగే తగిలినప్పుడే మనకి మంచి దిగుబడి వస్తుంది అనమాట. బెండకాయలు కొంచెం ఎక్కువ మొక్కలు వేసుకుంటేనే మనకి దిగుబడి బాగుంటుందండి. ఇవి కూడా కొద్దిగా వస్తున్నాయండి. ఫ్రెండ్స్ అందరికీ సరిపోవు. మనం ఇలాగా 10 మందికి ఒకసారి పంచి పెడుతున్నప్పుడు అండి ఒకటే రకం కాయగూర ఇచ్చుకుంటే బాగుంటుంది కదండి. అందుకని చెప్పేసి ఇక నేను ఈ బెండకాయలని, బీరకాయలు ఇవి మా ఫ్రెండ్స్కి అంటే విడివిడిగా వాళ్ళకి నా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాను. కాకపోతే పూజ సందర్భంగా ఆ ఫ్రెండ్స్ మరి అందరూ వచ్చినప్పుడు అందరికీ ఒకే రకంగా కాయగూరలు ఇవ్వాలి కదండి. కాకపోతే ఈ వంకాయల కోసం వచ్చి మిగిలిన కాయగూరలన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్కి వచ్చామనుకోండి ఇలాగ అన్ని రకాలు కొంచెం కొంచెం కోసుకుంటూ ఉంటామండి. ఇక ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం పూల మొక్క ఈసారి శంఖం తీగ అండి. ఇవి పడి లేచి చాలా మొక్కలు వచ్చేసినాయి. అందుకని శంఖం తీగ అంటే ఇదివరకు నేను నీలం శంఖం తీగ అవి ఇచ్చానండి. ఇది పర్పుల్ శంఖం బాగుంటుందండి, రేక వెరైటీ, ఎక్కువ పూలు వస్తాయి. ఇదిగోండి ఆ పువ్వు కలరు. ఈ పువ్వుల మొక్క ఇద్దాము అని చెప్పేసి తీసానమాట. అలాగే పక్కనే వంకాయలండి, పెన్నాడ వంకాయలు ఇవి ఒక 2 ఉన్నాయి. ఈ పూల మొక్క కోసం వచ్చినప్పుడు ఇవి కనిపించినాయి. ఇలాగా టెర్రస్ మీదకి ఒకదానికోసం వచ్చి 4 రకాలు వేసుకుని వెళ్తూ ఉంటామండి. అయిపోయిందండి ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి, అక్కడ ఉన్న కాయగూరలు కూడా కొద్దామండి. మీరు గమనిస్తే మా గార్డెన్లో ఎక్కడికక్కడ బల్లలు ఉంటాయండి. హాయిగా కాసేపు కూర్చోవడానికి, మనం ఎన్నో హార్వెస్ట్ చేసినవి పెట్టుకోవడానికి. ఫస్ట్ ఫ్లోర్లో దొమ్మేరు వంకాయలండి, పచ్చడి వంకాయలని అవి అనమాట. ఇవి కూడా పెద్ద పెద్ద గ్రో బ్యాగ్లో వేసామండి, మంచి దిగుబడి వస్తుంది. ఇక్కడ పాట్లో వేసిన పెన్నాడ వంగ ఎంత డల్గా ఉందో చూడండి మొక్క. అదేనండి మనం ఈ చిన్న చిన్న పాట్స్లో వేసే వాటికి ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో వేసిన కాయలకి దిగుబడి చూడండి. అందులో ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ కండి మొక్కలు చాలా డల్గా ఉంటున్నాయండి.
ఇది ఇంకొక గ్రో బ్యాగ్లోని వంగ మొక్క. వర్షాకాలంలో కాస్తున్న ఎండలకు కూడా మంచి దిగుబడి ఇచ్చింది కదండి. గ్రో బ్యాగ్లో ఉన్న మొక్కలకి ఒక పూట మనం నీళ్లు లేటుగా వేసినా పర్లేదండి, బాగానే తట్టుకుంటున్నాయి. ఈ చిన్న చిన్న కంటైనర్స్లో వేసిన మొక్కలు మాత్రం డల్లగా అయిపోతున్నాయండి. మబ్బేసింది, వర్షం వస్తుందేమో అన్నట్టుగా మేము నీళ్లు పోయలేదండి. ఈ వంగ మొక్క చాలా డల్లగా అయిపోయిందండి. ఆ వంకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేశాక 2 రోజుల గ్యాప్ ఇచ్చాకండి మళ్ళీ వంకాయల వేటకి బయలుదేరాను. ముందుగా ఈ పీట కర్ర ఇవన్నీ ఇచ్చుకుని వంకాయలు కోసానండి. ఎన్నో లేవండి, ఇంక చివరికి వచ్చేసింది పంట. అందుకని కొద్దిగానే వచ్చినాయి. ఇదివరకు మిగిలిన ఫ్రెండ్స్కి ఇచ్చానండి, ఇప్పుడు 2 ఫ్రెండ్స్కి ఇస్తే సరిపోతాయి, అలా వాళ్ళిద్దరికి అడ్జస్ట్ చేసేద్దాము అని ఇక మరొకసారి వంకాయలు హార్వెస్ట్ చేయడం కోసం టెర్రస్ గార్డెన్కి వెళ్ళానండి. ముందుసారి వంకాయలు కోస్తూ గార్డెన్లో మొక్కలు ఎక్కువ దిగుబడి ఇవ్వడం కోసం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాయిల్ మిక్సు, కుండీ సైజు, వాటరింగు, సన్లైట్ ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఈ సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తూ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చీడపీడలు లేకుండా వంకాయలు మంచి దిగుబడి వస్తాయి అనేది చూద్దామండి. మనం సరైన విత్తనం నాటుకున్నాం అనుకోండి, చీడపీడలు చాలా వరకు తక్కువగా వస్తాయి. అలాగే మనం ఎప్పటికప్పుడు సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి నేలకు వేసుకోవడం, లేదంటే దాల్చిన చెక్క పొడి, ఎప్సమ్ సాల్టు, పసుపు ఇటువంటివి కూడా మట్టి మిశ్రమంలో కలుపుకోవడం ద్వారా వేరు ద్వారా వచ్చే ఇబ్బందుల్ని తగ్గించుకోవచ్చండి. ఇక స్ప్రేయింగ్కి వస్తే పుల్ల మజ్జిగ, ఇంగువ, పసుపు ఇవి కలిపిన ద్రావణం స్ప్రే చేస్తున్నాం అనుకోండి, మనకి ఎక్కువ పూత పిందే రావడం, దిగుబడి బాగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వేప నూనె కూడానండి, మనం వేప నూనె మంత్లీ వన్స్ స్ప్రే చేసుకుంటే పురుగు పుట్ర లాంటివి ఎక్కువ డెవలప్ అవ్వకుండా మన గార్డెన్లో మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. అలాగే ప్రూనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వంగ మొక్క చూసారా, ఎప్పటికప్పుడు ఆకులు తీసేస్తానే ఉంటాను, అయినా కానీ గుబురుగా వచ్చేస్తున్నాయి. అలా వచ్చిందనుకోండి కొంచెం దిగుబడి తక్కువైపోతుంది మనకి. రోజు విడిచి రోజు కోస్తున్నా కానీ ఈ పెద్ద గ్రో బ్యాగ్లో మంచి దిగుబడి వస్తుందండి. చూసారా మళ్ళీ ఎన్ని కాయలు వచ్చినాయో. ఇక అటు కూడా 2 మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ కొంచెం ఎండ తక్కువ తగులుతుందండి, అందుకని పెద్ద ఎక్కువేమీ రాదు దిగుబడి ఈ కుండీలో, అదేనండి ఈ గ్రో బ్యాగ్లో. కానీ వీలైతే ఇటువంటి పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి సిమెంట్ కుండీలు కట్టించుకునే ఖర్చు ఇవన్నీ తగ్గుతుంది. చూసారా 2 కాయలు. ఇక మళ్ళీ కొద్దిగా బెండకాయలు, బీరకాయలు ఇవన్నీ కూడా 1, 2 అలా వస్తూ ఉంటాయి కదండి, పనిలో పని అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. బీరపాదు మనకి క్రాప్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం పోషకాలు అవి అందించామనుకోండి, మళ్ళీ అలా దిగుబడి ఇస్తూ ఉంటుందండి. అలాగే బెండ కూడా మనం దిగుబడి అయిపోయాక ఒకసారి పైన తల కట్ చేసేసామనుకోండి, అంటే మొక్క 1 అడుగు వరకు ఉంచి కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ దిగుబడి మొదలవుతుందండి. కాకపోతే క్రాప్కి మధ్యలో మనం ప్రూనింగ్స్ అవి చేసినప్పుడు అండి కంపల్సరీ కంపోస్టో లేదంటే వర్మీ కంపోస్ట్ ఏదో ఒకటి ఉంటాయి కదండి, ఆ పోషకాలు అందించాలి, అప్పుడే మళ్ళీ చక్కటి దిగుబడి వస్తుందండి. సూర్యముఖి మిర్చి మొన్న కొన్ని కోసానండి, మళ్ళీ ఇప్పుడు మరికొన్ని. ఇలా కోసే కొద్దీ మనకు అలా హార్వెస్ట్ వస్తూనే ఉంటుందండి. ఇది అయిపోయిందండి ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో వంకాయలు, అలాగే ఇవన్నీ మిగిలినవన్నీ హార్వెస్ట్ చేయడం అయిపోయింది. అవన్నీ ఫస్ట్ ఫ్లోర్కి బ్యాగ్లో వేసుకుని వచ్చేసానండి. ఇక్కడ హార్వెస్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. మొన్న చిన్నగా ఉన్నాయి కదా అని వదిలేసిన వంకాయలు చక్కగా తయారైపోయినాయి చూసారా. మనం టెర్రస్ గార్డెన్లో కుండీలో కూడా మరీ ఎక్కువ బరువు లేకుండా చూసుకోవాలండి. అందుకని మనం ఎండాకులు ఉపయోగించుకున్నాం అనుకోండి, కుండీల్లో మట్టి కూడా తేలిగ్గాను ఉంటుంది, సారవంతంగాను ఉంటుందండి. ఇక్కడ ఈ కుండీలో కూడా భలే ఉన్నాయి కదండి వంకాయలు. వంగ మొక్కలు కూడా మనం ఆకులు తీయడంతో పాటు కొన్ని కొమ్మలు కూడా కట్ చేసేయాలండి, అప్పుడే దిగుబడి బాగుంటుందండి. మొన్న వడిలిపోయినట్టు అయిపోయింది కదండి వంగ మొక్క, నీళ్లు పోసేసరికి పాపం తేరుకుందండి. ఇంకా కాయలన్నీ కూడా రెడీ అయిపోయినాయి, అందుకని కోసేస్తున్నాను అనమాట. ఈ గుత్తొంకాయలకి భలే ఉంటాయండి, చిన్నగా అన్నీ ఒకటే సైజులో సూపర్గా ఉన్నాయి. ఇదిగోండి ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో వచ్చిన వంకాయలు, ఈ చిట్టి నల్ల వంకాయలు, అలాగే పచ్చడి వంకాయలు. ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయండి కొద్దిగా, అవి కూడా కోసేస్తాను. ఇంకా మనకి గార్డెన్లో చిన్న సర్ప్రైజ్లు, గిఫ్ట్లు కూడా లభిస్తూ ఉంటాయండి. అలాగా ఈ సంవత్సరం మాకు ఈ పొట్ల పాదులండి 2 పాదులు వచ్చినాయి, భలే కాస్తున్నాయండి కాయలు. ఇదివరకు సెకండ్ ఫ్లోర్లో
పాలవెల్లిలాగా కాస్తున్న పొట్లకాయలని నేను చాలా వీడియోస్లో చూపించానండి. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇక్కడ ఈ సంవత్సరం మేము వెయ్యకపోయినా కానీ వచ్చినాయండి. అంటే పాత విత్తనాలు ఉంటే నాటానండి. నేను ఇదివరకు వేసిన వెరైటీ కాకపోయినా ఈ వెరైటీ కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఫ్రెండ్స్కి తాంబూలంతో పాటు పంచడానికి వంకాయలు 2 సార్లు హార్వెస్ట్ చేయడం అయిందండి. మరి రేపే పూజ. అందుకోసం కనకాంబరాలు అలాగే గార్డెన్లో ఉన్న మిగిలిన పూలు కోస్తున్నా. కనకాంబరాల్లో మా దగ్గర ఇంచుమించు ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను కోసేది సౌందర్య కనకాంబరం లాగా ఉంటుందండి. ఇది ఒక ఫ్రెండ్ వాళ్ళు తణుకు గార్డెన్ మీట్లో ఇచ్చారనమాట. ఇదిగోండి పూలు ఎక్కువ పోస్తాయి, భలే ఉంటాయి. కాకపోతే గమ్మున వడిలిపోయినట్టు అయిపోతాయండి. ఇవేమో దేశవాళీ అండి కనకాంబరం, ఇది లేడీ కనకాంబరం. అలాగే ఇక్కడ హైబ్రిడ్ కనకాంబరం 2 కుండీల్లో వేశాను. నిండుగా పోస్తూనే ఉంటాయండి. ఎప్పుడు అది అంటే వర్షాకాలం కొంచెం తక్కువ, కానీ మిగిలిన టైముల్లో ఎప్పుడూ పోతుంటుంది. మంచి విత్తనం అండి. అలాగే పసుపు కనకాంబరం. కనకాంబరంతో దేవుడికి పూజ చేస్తే బంగారు పూలతో పూజ చేసినట్టని మా పెద్దక్క చెప్తూ ఉంటుందండి. ఇక రేపేనండి పూజ, అందుకని ఇక వంకాయలు మనం కోసినవండి. మనం కవర్లలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అండి ఇలాగ పేపర్లు ఏమైనా వేసేస్తే ఆ కాయలు ఆ తేమ అంతా లాగేసుకునండి ఫ్రెష్గా ఉంటాయండి. చూసారు ఇప్పుడే కోసినట్టుగా ఎంత తాజాగా ఉన్నాయో. ఇవ్వండి ఇవాళ కోసిన వాక్కాయలు వంకాయలు ఇవన్నీ నేను కోసిన 4 రకాల వంకాయలు భలే కనిపిస్తున్నాయి కదండి. ఇక ఇవన్నీ కూడా అందరికీ సమానంగా ఉండేలాగా 7 వాటాలు వేశానండి. అంటే 5గురిని పేరంటానికి పిలిచాను, ఇంకొక 2కి కానుకగా ఇవ్వడానికి రెడీ చేశానండి. అలాగే వాక్కాయలు ఆల్రెడీ చాలామందికి ఇచ్చేసాను, ఇంకిద్దరికి ఇస్తే సరిపోతుంది. ఇవిగోండి ఇవన్నీ సర్ది పూజ కోసం అన్నీ సిద్ధంగా చేసుకున్నానండి. ఇక తెల్లవారిక తొలి ఏకాదశి అండి. మాకు నైవేద్యంగా కుడుములు వండుతారండి తొలి ఏకాదశికి కంపల్సరీ. మా గోదావరి జిల్లాల్లో ఆ రకంగా నేను నైవేద్యం అది పెట్టుకుని ఉదయం పూజా కార్యక్రమం జరుపుకున్నాక సాయంత్రం వచ్చే మిత్ర బృందం కోసం ఇక నైవేద్యాలు వారికి కానుకగా ఇచ్చేందుకు వంకాయలు అలాగే చిన్ని చిరు కానుకలు నైవేద్యాలతో ముందుగానే ప్రసాదం ప్లేట్లు సిద్ధంగా పెట్టుకున్నానండి. సాయంత్రం మా మిత్రులు రావడంతో లలిత సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణం మొదలైందండి. देवी साधु महाभागे महाभाग्यप्रदायकं राजवश्यकरं दिव्यं गुह्यधनं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकरास्पदं पद्मादीनां वरदानां निधिनां नित्यदायकं शङ्खपद्मनिधिभिर्युक्तां सदलभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीदमग्र्यं ॐ प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां नमामि धर्मनिलयां फलनां लोकमातरं पद्ममालाधरं देवी पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां పారాయణ కార్యక్రమం అయ్యాక స్వామివారికి హారతి సమర్పించామండి. పూజా కార్యక్రమం అయ్యాక తాంబూలంతో పాటు ప్రసాదాలు అలాగే మా ఇంటి వంకాయలు ఇవ్వడం జరిగిందండి. మా ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ వంకాయల ఐడియా బాగుందండి, మీరు సేంద్రియంగా పండించడంతో పాటు మా అందరికీ పంచడం మరింత ఆనందంగా ఉందండి అని అన్నారు. తొలి ఏకాదశి పర్వదినం ఇలాగ మా ఇంట్లో నిండుగా జరిగిందండి. మా ఇంట్లో జరిగిన ఈ పూజా విశేషాలు మీతో షేర్ చేసుకోవడంతో పాటు మనం పంటలు పండించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది కూడా షేర్ చేసుకోవడం మరింత హ్యాపీగా అనిపించిందండి. చూశారు కదా ఈరోజు మా ఇంట్లో జరిగిన కార్యక్రమం మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మనం రకరకాల పంటలు పండించేటప్పుడు ఎక్కువ దిగుబడి రావడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది రకరకాల టిప్స్ రూపంలో చెప్పడం జరిగింది కదండి. అవి మీకు ఉపయోగపడతాయనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.